హాయ్, దిస్ ఈజ్ రవి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని, తమ ప్రజాపాలనని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారని అంటున్నారు హరీష్ రావు. హరీష్ రావు వ్యాఖ్యలు అంతవరకు బాగానే ఉంది. మరి గతంలో ఏం జరిగింది? ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. హరీష్ రావు గారు ఏదైనా కామెంట్ చేస్తే చాలా షార్ప్గా కామెంట్ చేస్తారు. అయితే ఆయనతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయన గతం మర్చిపోతూ ఉంటారు. సో అసలు ఆ గతం ఏంటి, అసలు గతంలో ఏం జరిగింది, ఈ కామెంట్స్కి గతానికి సంబంధం ఏంటి? ఒకటి, హరీష్ రావు కామెంట్స్ వింటుంటే నాకు ఒక సామెత గుర్తొస్తుంది. దొంగే దొంగ దొంగ అని నేర్చినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తాజాగా హరీష్ రావు చేసినటువంటి కామెంట్ ఏంటి, మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కూడా రియల్ ఎస్టేట్ కోణం నుంచి చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన బేసికల్గా రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి పరిపాలన కూడా రియల్ ఎస్టేట్ కోణంలో నుంచి చూస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది ఆయన చేసినటువంటి కామెంట్. అసలు పరిపాలనని రియల్ ఎస్టేట్ కోణంలో నుంచి చూడటంతో పాటు ప్రచారం చేసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. స్టార్ట్ చేసిందే వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీ. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ రియల్ ఎస్టేట్ని ఎజెండాగా తీసుకొని ప్రచారం చేసి ఎన్నికలకు వెళ్ళినటువంటి సందర్భాలు ఎక్కడ కనపడవు మనకి. ఒక్క తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కనపడుతుంది. అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారు? ఇక్కడ ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరా అమ్మితే 3 ఎకరాలు వస్తుంది, అలాంటిది ఇవాళ తెలంగాణలో 1 ఎకరా అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తుందని చెప్పి పటాన్ చెరువులో 100 ఎకరాలు అమ్ముతుందని చెప్పి అక్కడ మీటింగ్లో చెప్పడం జరిగింది అన్నారు. తర్వాత కూకాపేటలో 100 ఎకరాలు 100 కోట్లకి అమ్మారు ఎకరా. ఇదే డెవలప్మెంట్ అని చెప్పి ప్రజలకి చెప్పి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. తీరా కూకాపేటలో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఎవరైతే 100 కోట్లకు పాల్గొన్నారో ఎకరా, వాళ్ళు కట్టినటువంటి మినిమం అమౌంట్ ఉంటుంది కదా, అది కూడా తీసేసుకున్నారు. అంటే కేసీఆర్ ఎన్నికల ముందు రియల్ ఎస్టేట్ని బాగా చూపించి, భూమి చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారుల ద్వారా గెలవాలని చెప్పేసి అనుకున్నాడు ఆయన. అదే కదా ఇప్పుడు ఇవాళ కోకాపేటలో 100 కోట్లు ఎక్కడుంది? అసలు ఆ పాడినోడు అసలు అడ్రస్ లేడు. రాజపుష్పాలు పాడారు. పాడినోడు అడ్రస్ లేదు. వాడేమో తీసేసుకున్నాడు, ధరావతి తీసేసుకున్నాడు. మిగిలినటువంటి వాళ్ళు అమాయకులు ఎవరైతే ఉన్నారో, గజం 50,000 లక్ష అటు పాడు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు బలయ్యారు. సో కేవలం ఆర్టిఫిషియల్, కృత్రిమ డిమాండ్ అని క్రియేట్ చేశాడు కేసీఆర్. క్రియేట్ చేసి అంతటితో కాముకుండుకున్న మధ్యతరగతి ప్రజలందరినీ మభ్యపెట్టేశాడు. హైదరాబాద్ అనేది ఓన్లీ డబ్బున్న వాళ్ళకైనా తయారు చేశాడు. ఒకప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి 94లో వచ్చినండి. ఫస్ట్ నేను వచ్చినప్పుడు హైదరాబాదు అందరు ప్రజలు ఆనందంగా బతికేలాగా ఉండేది హైదరాబాదు. కానీ ఇవాళ హైదరాబాదు ఒక్క కోటీసులకు మాత్రం హైదరాబాద్ అనే పరిస్థితికి తీసుకొచ్చాడు కేసీఆర్. రియల్ ఎస్టేట్ని ఎజెండాగా చూపించి, నేను రియల్ ఎస్టేట్ని పెంచాను, భూముల రేట్లు పెంచాను, భూముల రేట్లు ఆకాశానికి అండుతున్నాయి, అదే నా డెవలప్మెంట్ అని చెప్పినటువంటి ఏకైక రాజకీయవేత్త ఎవరు ఉన్నారంటే కేసీఆర్. అంతలోనూ ప్రచారం చేసి రియల్ ఎస్టేట్ని చేసి అమరావతి కూలిపోయింది కాబట్టి మన రియల్ ఎస్టేట్ పెరిగింది అంటే ఇతనే కూల్చేశాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిపించి అక్కడ అమరావతిని కూల్చేయడం ద్వారా ఇక్కడ రియల్ ఎస్టేట్ని పెంచుకున్నానని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు కదా ఇండైరెక్ట్గా. సో ఇలాంటివన్నీ చేసి కేసీఆర్ కుట్రలు బండి రియల్ ఎస్టేట్ని పెంచి, రియల్ ఎస్టేట్ని చూపించి, అరచేతిలో అభివృద్ధిని చూపించేసి మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేస్తే చాచి లంపకాయ కొడితే తెలంగాణ సమాజం అధికారం కోల్పోయి ఫామ్ హౌస్లో ఇంట్లో కూర్చున్నాడు. ఈయన రియల్ ఎస్టేట్ గురించి పదే చెప్పి ఈయన, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం కూడా రియల్ ఎస్టేట్ని బూచిగా చూపించి గెలవాలని ప్రయత్నం చేసి, ఇప్పుడు రేవంత్ రెడ్డిని రియల్ ఎస్టేట్ కోణంలో పరిపాలన చూస్తున్నావు, పరిపాలన వేరు రియల్ ఎస్టేట్ వేరు అని చెప్పి నువ్వు తెలుసుకో అని చెప్పేసి హరీష్ రావు చెప్పడం అనేది దొంగే దొంగ దొంగ అన్నట్టు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఓకే రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి ఎదిగొండొచ్చు, అంత మాత్రం చేత అంటే తన కెరీర్ ప్రారంభంలో ఆర్థిక వనరుల కోసం ఎవరైనా చేస్తారు వ్యాపారం, ఏదో ఒక వ్యాపారం చేస్తారు. ఇప్పుడు అందరికీ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని సంపాదించేటువంటి అవకాశం ఉండదని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. మీలాగా ఉద్యమాన్ని అడ్డుపెట్టి ఉద్యమం ముసుగులో డబ్బులు మేము సంపాదించలేము అని చెప్పి చెప్తున్నాడు కదా, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి ఏ స్థాయికి వచ్చారు కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది తెలంగాణలో ఏ పౌరుడిని కదిలించినా కానీ చెప్తారు. అది మనం చెప్పడం కాదు, ఉద్యమకారులు ఎవరిని అడిగినా చెప్తారు, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు ఏందని మొత్తం చెప్తారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డిని కదిలిచ్చి ఒక మాటని 10 మాటలు అనిపించుకుంటున్నారు. ఇప్పుడు విధానపరమైన అంశాల మీద వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. నీ ప్రభుత్వాన్ని వెంటాడుతాం అనేటువంటి కార్యక్రమాలు అలాంటి డైలాగులు వేస్తే రేవంత్ రెడ్డి ఏం చెప్పారు మొన్న,
వేటాడటానికి వెంటాడడానికి ఇది ఆషామాషే ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇది, టచ్ చేసి చూడండి మీ అంత చూస్తాను అని చెప్పి అన్నాడు. ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నాడు, మేడిగడ్డ చలో మేడిగడ్డ, అసలు మేడిగడ్డలో ఏం జరిగింది అంటున్నాడు. మేడిగడ్డలో ఏం జరిగింది అనేది ఆల్రెడీ అందరికీ తెలిసింది కదా, కళ్ళారు కనపడుతుంది కదా, అది తెలిసింది. ఉద్యమకారులే చెబుతున్నారు కదా, ఆ మేడిగడ్డ ఇప్పుడు పనికిరాదు, అది సెల్ఫీలు తీసుకోవడానికి పనికి వస్తుందని చెప్పి ఉద్యమకారులే చెబుతున్నారు కదా. దాన్ని మళ్ళీ రీవర్క్ చేయాలంటే కొన్ని వందల కోట్లు అవుతాయని చెప్పి ఇంజనీర్లు అందరూ చెప్తుంటే, అసలు అది డిజైనే తప్పు, నిర్వహణ తప్పు, మెయింటెనెన్స్ తప్పు అని చెప్పి సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తుంటే, మేడిగడ్డను మాకు ఇవ్వండి అధికారం, మేము రిపేర్ చేస్తామని అంటారు. అంటే 1,00,000 కోట్లు అయింది, ఇప్పుడు ఇంకొక 1,00,000 కోట్లు పెట్టి రిపేర్ చేపిస్తారేమో తెలియదు. అంటే పరిపాలనలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గౌరవించడం అనేది ఒకటి నేర్చుకోవాలి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 10వ రోజు నుంచే ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది, రోజులేను నెలలేను అని చెప్పి చెబుతుంటే, ప్లస్ దానికి ఈక్వేషన్ కూడా చెప్పారు కదా, ఏది 39, 80, 8 + 70 అని చెప్పారు, ఈక్వేషన్ చెప్పారు. కడియం శ్రీహరి లాంటి వాళ్ళే చెప్పారు. సో ఆ తర్వాత రేవంత్ రెడ్డి నేను ఆట మొదలు పెడితే వేరే విధంగా ఉండదని చెప్పేసి అన్నారు. ఇప్పుడు తీరా చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీకి ఎంపీలేమో బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలేమో కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది పరిస్థితి. సో ఇప్పుడు హరీష్ రావు ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా చేశారు ఫస్ట్లో. ఆ తర్వాత ఆయన తీసుకుని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ కాళేశ్వరం సంబంధించిన డిజైన్లు అన్నీ వచ్చినాయి. సో దానికి సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేయడానికి తగినటువంటి ఆధారాలు, ఫైల్స్ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తుంది. అసెంబ్లీ వేదికగానే చెప్పింది కదా, శ్వేతపత్రం విడుదల చేయడానికి కూడా చాలా రోజులు తీసుకుంది. సో ఇప్పుడు అసలు నీటి వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయి, దానికి సంబంధించి డిజైన్, వీటన్నిటి కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేస్తుంది. అంటే ఇప్పుడు మిషన్ భగీరథ ఉంది, మిషన్ భగీరథ ఇంటింటికి కుళాయి ఇస్తాము, కుళాయి ఇచ్చిన తర్వాత మేము ఓట్లు అడుగుతామని చెప్పి అదొక కార్యక్రమాన్ని చేపట్టారు. దాంట్లో ఇంటింటికి మిషన్ భగీరథ పేరు చెప్పి దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. దాంట్లో కూడా అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఏ విధంగా చేశారంటే వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ చోట నీటి వనరులు ఏర్పాటు చేసుకున్నారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరం కాలువలు కూడా ఇటు నుంచి వెళ్ళినాయి అని చెప్పి చెప్తున్నారు కదా, అందరూ ఎర్రవల్లి నుంచి వెళ్ళినాయి అని చెప్పి చెప్తున్నారు. ఫామ్ హౌస్ కోసమే అంటున్నారు కదా. మిషన్ భగీరథ అనేది కూడా రియల్ ఎస్టేట్ కోణం నుంచి ఎట్ట చూస్తావు, ఇది ప్రజా సమస్యలని కూడా మౌలిక వనరులు ఏర్పాటు చేయడానికి కూడా రియల్ ఎస్టేట్ కోణంలో నుంచి వస్తున్నాడు అని చెప్పి హరీష్ రావు అంటారు. అదేమంటే ఆయన రియల్ ఎస్టేట్ నుంచి వచ్చాడు కాబట్టి ప్రతిదీ రియల్ ఎస్టేట్ లాగా కనపడుతుంది రేవంత్ రెడ్డికి అని చెప్పి ఈయన కనిపిస్తాడు. అసలు రియల్ ఎస్టేట్నే ప్రధాన అంశంగా తీసుకొని రియల్ ఎస్టేటే నిజమైనటువంటి పరిపాలన అని చెప్పి చేసిందే వీళ్ళు. హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు కొన్ని వేల ఎకరాలు ఆక్రమణ చేశారని చెప్పేసి వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సంస్థలకి అక్కడ డెవలప్మెంట్ చేసి వాళ్ళు షేర్ పెట్టుకొని రోడ్లు వేయడం, మౌలిక వసతులు కల్పించడం, ఇవన్నీ చేశారనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. దాని మీద ఎంక్వైరీ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ఇంకా సిద్ధం అవుతుంది ఇప్పుడిప్పుడే. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కామెంట్స్ కనుక చూస్తే రేవంత్ రెడ్డి రాబోయేటువంటి రోజుల్లో ఈ కల్లగుంట ఫ్యామిలీ ఏదైతే ఉందో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వీళ్ళది కనుక బయట పెట్టి వాళ్ళని కనుక నిరూపించలేకపోతే రేవంత్ రెడ్డి మీద మరింత దూకుడు వీళ్ళు పెంచేటువంటి అవకాశం కూడా ఉంది. ఒక రియల్ ఎస్టేట్ ముద్ర వేసేసి పరిపాలన అసలు చేతకాదు ఇతనికి అనేటువంటి ముద్ర వేయడానికి ఆల్రెడీ రంగం సిద్ధం చేసుకున్నారు. అందుకే ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అతను అనేటువంటి ఒక ముద్ర వేసేటానికి పునాదులు బిల్డప్ చేస్తున్నారు. సో కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చిన్నోడేం కాదు, ఆయన అలర్ట్ అయ్యారు. ఇది ప్రజాప్రభుత్వం, టచ్ చేసి చూడండి మీ సంగతి తెలిసిద్దని చెప్పి అంటున్నాడు ఆయన. సో అప్పుడు మొత్తం ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే కనుక ఇప్పుడు మరి ఫార్మా కంపెనీలకు సంబంధించి క్లస్టర్లు అన్నింటినీ డీసెంట్రలైజ్ చేస్తున్నాడు కదా. సెంట్రలైజ్ ఎందుకు చేశారు వీళ్ళు? డెవలప్మెంట్ సెంట్రలైజ్ చేశారు కదా వీళ్ళు. హైదరాబాద్ తప్ప మీకు మిగిలినటువంటి రాష్ట్రంలో డెవలప్మెంట్ ఏముంది? గత 10 సంవత్సరాలు 2014 నుంచి 2023 దాకా ఏం కనిపించింది? కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పేదల్ని బతకనీయకుండా కేవలం కోటేశ్వర్లకే కట్టబెట్టి, అది కూడా ఆంధ్రాకు సంబంధించిన కొంతమంది కాంట్రాక్టర్లతోటి, కొంతమంది విద్యావేత్తలతోటి, విద్యా సంస్థల అధిపతులతోటి, అలాగే సినిమాకు సంబంధించిన కొంతమంది పెద్దలతోటి టైఅప్ అయిపోయి, ఫార్మా రంగానికి సంబంధించిన పెద్దలతో టైఅప్ అయిపోయి ప్యూర్ బిజినెస్ చేశారు. పరిపాలన కాకుండా కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది తెలంగాణ సమాజం నమ్మింది. అందుకే వాళ్ళని ఇంటికి పంపించింది. ఓకే, మొత్తం 100 రోజులు కూడా కాలేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యి, అప్పుడే మేము వదలం, మేము వేటాడతాం, వెంటాడతాం, చీలుస్తాం, పొడుస్తాం అని చెప్పి అంటూ ఉంటే తెలంగాణ సమాజం ఊరుకుంటుందా? ఉండదు. లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా వీళ్ళకి మళ్ళా ఇంకోసారి సమాధానం చెప్పే అవకాశాలు ఉండేలా వీళ్ళ మాటలే కనిపిస్తూ ఉన్నాయి.
ఇప్పుడు మేడిగడ్డ కూలిపోయింది కుంగిపోయిందని అందరికీ తెలుసు. అక్కడ నీళ్ళన్నీ ఖాళీ చేయకపోతే ప్రమాదం అని చెప్పి ఖాళీ చేయించారు. దానికి బాధ్యులు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా. ఇప్పుడు మళ్ళీ చెల్లో మేడిగడ్డ అని కార్యక్రమాన్ని తీసుకొచ్చి అక్కడ అద్భుతం అని చెప్పి కడియం శ్రీహరి ఇవాళ చెబుతున్నాడు. ఆయన కాళేశ్వరం అద్భుతం అని ప్రజలకు తెలీదా? అమాయకులా? కాదు కదా. సో రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఎవరు అనేది పబ్లిక్కే చెబుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారమే ప్రధాన ఎజెండాగా తీసుకొని ప్రచారానికి కూడా వెళ్తాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో అదే ఆరోపణని వాళ్ళకి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, ఎవరు పరిపాలన చేశారు అనే దాని మీద చర్చకి తీసుకెళ్లేటువంటి అవకాశం రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కనిపిస్తూ ఉంది. ఓకే. సో రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మంచి యుద్ధాన్ని సృష్టిస్తుంది. రాబోయే రోజుల్లో ఎన్నికల్లో కూడా ఇదే ప్రధాన అంశం కాబోతుంది. థ్యాంక్ యూ.